సార్ అసలు ఈ టెర్రరిజం అన్నది ఎక్కడ మొదలైంది? దీన్ని పూర్తిగా మట్టు పెట్టాలి అంటే మళ్ళీ ఉగ్రమూకలో ఉగ్రదాడో ఉగ్రవాదులో అనే ప్రపంచానికి ఆ వాయిస్ వినిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంట్రెస్టింగ్ థింగ్. ఇంతవరకు నన్ను ఎవరు అడగలేదు, ఫస్ట్ టైం మీరు అడుగుతున్నారు. ఈ టెర్రరిజం అనేటువంటిది ఇంచుమించుగా 500-600 సంవత్సరాల కింద నుంచి మొదలైంది. ఇది మొదలు కావడానికి కారణం ఏమిటి అని హిస్టరీలో కనుక వెళ్ళి చూస్తే, ఒకవైపు క్రిస్టియానిటీ, ఒకవైపు ఇస్లాం. ఓకే. క్రిస్టియానిటీ అనేటువంటిది వచ్చి 2000 ఇయర్స్ కదా. ఇస్లాం అనేటువంటిది అంతకంటే ఇంకొంచెం ముందు, లేదంటే తర్వాత. యాజ్ ఇట్ మేము కరెక్ట్గా దానికి సంబంధించిన హిస్టరీ నాకు కూడా తెలియదు. మీరు ఇలాంటివి కనుక అడుగుతారనుకుంటే నేను కొంచెం చూసుకొని వస్తున్నాండి. ఎనీగా రెగ్యులర్గా అక్కడక్కడ అడుగుతుంటారు కదా, చూస్తాను కాబట్టి గుర్తుంటుంది నాకు. సబ్జెక్ట్ టు కరెక్షన్. దాని తర్వాత ఏమైందంటే, ఓట్టమన్ సామ్రాజ్యం అనేది చాలా పెద్ద సామ్రాజ్యం. ఇటుపక్క ఆసియాలో, అటుపక్క యూరోప్లో కూడా విస్తరించి ఉండేది. వాళ్ళకి సైడ్ బై సైడ్గా ఈ బ్రిటిషర్స్, ఫ్రెంచ్, జర్మన్స్, స్పానిష్, గ్రీక్స్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఓకే. వాళ్ళేమో క్రిస్టియానిటీ వైపు ఉండేవాళ్ళు, వీళ్ళేమో ఇటు ఇస్లాం వైపు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి అన్నమాట. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, భారతదేశము అనేటువంటిది ఒకటి ఉందట, చాలా రిచ్ కంట్రీ అట, చాలా ఐకమత్యంగా కూడా ఉంటారట, అక్కడ దొరకందంటూ ఏదీ లేదంట. రతనాలు రోడ్ల మీద పోసి అమ్ముతారట, జీవ నదులు ఉన్నాయంట, చాలా చక్కగా పంటలు పండుతాయంట అని కొంతమంది వచ్చి ఇక్కడ విద్య నేర్చుకొని వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తక్షశిల, నలంద లాంటి యూనివర్సిటీస్లో, వాళ్ళు చెప్తే అప్పుడు వాళ్ళు రావడం మొదలుపెట్టారు. ఈ జంగీస్ ఖాన్ కానీ వీళ్ళందరూ అప్పుడు వచ్చారు. అలా వాళ్ళకి ఇండియాలోకి ఎంట్రీ వచ్చింది. ఇందులో చెప్పాను కదా నేను, 1192వ సంవత్సరంలో మామాలుడు గొడవ మూలంగా వాళ్ళకి ఎంట్రీ. లేకపోతే అంతకుముందు ఎంట్రీ లేదు. ఎవరైనా సరే వెతుక్కుండా దొరుకుతుంది మీకు. ఎందుకంటే నాకు అల్లుడు పేరు మామ పేరు అంత కరెక్ట్గా గుర్తులేదు కాబట్టి నేను చెప్పలేదు. ఏం నేను గుర్తుపెట్టుకుంటానండి, మీకు కష్టం కదా. సో అట్లా మొదలైంది. అప్పుడు ఏంటి, క్రిస్టియన్స్కి వాళ్ళకి మధ్య ఉండేది. అలా మొదలైంది అనమాట. అది చివరికి పెరిగి 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 ఎంత దూరం పోయింది అనేసి అంటే, యూరోప్లో కంట్రీస్ అన్నీ కూడా క్రిస్టియానిటీ వైపు వెళ్ళిపోయినాయండి. ఈ సౌత్ ఈస్ట్ ఏషియా అనండి, లేకపోతే ఇంకొకటి మిడిల్ ఈస్ట్ అనండి, బై వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఎస్పెషల్లీ టెర్రరిస్టులు అనేటువంటి వాళ్ళు దేశాలను ఆక్యుపై చేసేవాళ్ళండి. ఇప్పుడు ఈజిప్ట్ ఉందనుకోండి, 21 సంవత్సరాలు ముస్లిం కంట్రీ కింద మార్చారండి దాన్ని. అంతకుముందు వాళ్ళకి క్రిస్టియానిటీ ఉండేది, మిగిలిన రకరకాల మతాలు ఉండేది, ఈవెన్ హిందూ మతం ఉండేది, ఇట్లాంటివన్నీ కూడా ఉండేవి. 21 సంవత్సరాలు మొత్తం ముస్లిం మతం కింద మార్చారు. అలాగే మీరు ఇరాక్ తీసుకున్నారనుకోండి, 15, 16, 17 సంవత్సరాల్లో మొత్తం 100% ముస్లిం కంట్రీస్ కింద మార్చారు. ద సేమ్ థింగ్ ఈజ్ ట్రూ విత్ సిరియా, లిబనాన్, ఇవన్నీ కూడా అలాగే తయారైపోయి. అక్కడి నుంచి మొదలైందనమాట ఈ టెర్రరిజం అనేటువంటిది. అదే దాన్ని పాలసీని వాళ్ళు ఇప్పటి వరకు పట్టుకొని వాళ్ళు ఏ ఐడియాతో ఉన్నారంటే, ఇప్పుడు ఇన్ని వందల సంవత్సరాల నుంచి మనం పోరాడుతూ కంట్రీని మార్చేస్తున్నాం కాబట్టి భారతదేశాన్ని కూడా మార్చేయాలి. ఇది ఒక్కటే కాదు, అసలు ప్రపంచం మొత్తం కూడాను ఇస్లాం ఎందుకు చేయకూడదు, ప్రపంచం మొత్తాన్ని ఇస్లామిక్ ప్రపంచం చేయాలి అనేటువంటిది ఈ టెర్రరిస్టుల యొక్క ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్. దాన్ని వాళ్ళు ఎక్కడ టార్గెట్ చేశారు అంటే, హిందూ దేశంలోకి ఎప్పటి నుంచో వచ్చినారు కాబట్టి ఫస్ట్ వీళ్ళని మారుద్దాం. ఈ సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ అంతా మందానికి కిందనే ఉన్నారు. చైనా వాళ్ళ దగ్గరికి వెళ్తే నడ్డి మీద అంటారు. అమెరికా వాళ్ళు సంగతి సమాచారం చాలా దూరం ఉన్నారు, కుదిరే పని కాదు అని ఒకటి బోలా. వాళ్ళకి నియరెస్ట్గా కనపడింది ఇండియానే, అందుకని ఇండియా మీద పడ్డారు. ఓకే, ఒక్క కామన్ సెన్స్ తోటి ఆలోచిద్దామండి వర్మ గారు. మనం ప్రపంచ జనాభా 800 కోట్లు. ఇందులో 110-120 కోట్ల మంది హిందువులు, ఇండియాలో ఉండని, వేరే దేశాల్లో ఉండని. ఇంచుమించుగా 140 కోట్ల మంది, 150 కోట్ల మంది బౌద్ధులు. చైనా, కొరియా, జపాన్, శ్రీలంక ఇట్లాంటి ప్లేసెస్లో క్రిస్టియన్స్, దెన్ ముస్లిమ్స్. ప్రపంచం మొత్తాన్ని కూడాను ఇస్లామిక్ వరల్డ్ కింద కన్వర్ట్ చేయాలి అనేటువంటి ఒక మూర్ఖమైనటువంటి ఆలోచనతో మొదలుపెట్టడం అనేటువంటిదే ఈ టెర్రరిజం. కామన్ సెన్స్ తోటి ఆలోచించండి మీరు. ప్రపంచం మొత్తాన్ని మీరు హిందూ మతంలోకి తీసుకురాగలరా? ప్రపంచం మొత్తాన్ని క్రిస్టియానిటీలోకి తీసుకురాగలరా? ప్రపంచం మొత్తాన్ని బుద్ధిజంలోకి తీసుకురాగలరా? అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. అవును.
మన భారతదేశంలో ఉండే కాలమాన ప్రకారం అండి, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. మనకు 4 యుగాలు ఉంటాయి కదా, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. ఈ 4 కలిస్తే ఒక మహాయుగం. 43,20,000 సంవత్సరాలండి. ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటిది కలియుగం. దీని కాల పరిమితి 4,32,000 సంవత్సరాలు. ఇప్పటి వరకు అయిపోయినటువంటిది 5,127 సంవత్సరాలు. అంతకుముందు కదా మహాభారతం జరిగింది. ఇది కాలపరిమితి. కుదిరిందా? వీళ్ళు ఎప్పుడు వచ్చారు? 1192లో ఎంట్రీ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ మీకు 1000 సంవత్సరాలు అవుతుందిగా. అవును. కన్వర్ట్ చేయగలిగారా? లేదుగా. ఇదే ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో కూడా ఉన్నారు కదా, చేయగలిగారా? పోనీ బ్రిటిషర్స్ ఇండియా వచ్చి పరిపాలించారు, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ క్రిస్టియన్స్ కింద కన్వర్ట్ చేయగలిగారా? మాక్సిమం ఒక 5 కోట్ల మంది 6 కోట్ల మంది ఉన్నారు క్రిస్టియన్స్ అంతే. అందుకని ఇది ఒక మూర్ఖమైనటువంటి ఆలోచన అన్నమాట. ఇది ప్రజలకు నేను మీ ద్వారా తెలుస్తున్నాను. ప్రపంచం మొత్తాన్ని మీరు హిందూ మతం కింద మార్చలేరు, బౌద్ధ మతం కింద మార్చలేరు. మీరు ఎంత టెర్రరిజం అయినా చేయండి కాక, ఇంపాసిబుల్. అదే విధంగా ఇది కూడా. దయచేసి ఇప్పటికైనా నేను ఏమంటానంటే, దయచేసి ఇలాంటి మూర్ఖపు ఆలోచనలు వదిలేయండి. ప్రపంచాన్ని శాంతియుతంగా ఉంచండి. ఇష్టమైతే కనుక మీది చెప్పదలుచుకుంది ఏదో చెప్పండి, వచ్చి ఇష్టమైతే జాయిన్ అవుతారు. క్రిస్టియన్స్ అలాగే చేశారు. మీకు క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పనా? సర్ ఆర్థర్ కాటన్ గారు రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం డ్యామ్ కట్టారుగా. ఆయన బేసికల్గా ఇంజనీరు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు. తర్వాత చెన్నై వచ్చాడు. చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాడు. గోదావరిలో నీళ్ళేమో పోతున్నాయి, ప్రజలేమో అడుగు తినే పరిస్థితిలో ఉన్నారు. ఇదేందిరా బాబు అని ఆయనే రిప్రజెంటేషన్ ఇచ్చి, ప్లాన్ ఇచ్చి, కాస్ట్ ఇచ్చి, ఆ రోజుల్లో నుండి బ్రిటిష్ మహారాజుని ఒప్పించి సర్ ఆర్థర్ కాటన్ డ్యామ్ కట్టాడు, ధవళేశ్వరం డ్యామ్ని. ఆయన సైమల్టేనియస్గా ఏం చేశాడో తెలుసా? విద్యని, ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడు. విద్య, ఆరోగ్యం ఇచ్చాడు. మీ పిల్లలకి చదువు చెప్తాం, మీ పిల్లలకి ఆరోగ్యం ఇస్తాం, మీరు మతం పుచ్చుకోండి. డైరెక్ట్గా చెప్పలేదండి ఆయన, ఇండైరెక్ట్గా చెప్పాడు. అందుకని మీకు ఆ ఏరియాలో వాళ్ళు ఎక్కువ ఉంటారు, చూడండి, ఎక్కువ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు ఒప్పించి మెప్పించి కన్వర్ట్ చేసుకున్నారు. యు టేక్ మై కేస్ అండి. నేను కూడాను మెదక్ చర్చికి వెళ్ళా, వేళాంగిణి చర్చికి వెళ్ళా, నెల్లూరులో రొట్టెల పండుగలో పాల్గొన్నా, కడప దర్గా చూసా. నేను హిందూనే. నాకు చదువు చెప్పినటువంటి గురువు ఒక ముస్లిం అండి. మియా జాన్ అని నెల్లూరు దగ్గర మణబోల్ విలేజ్లో ఉంటాడు, చనిపోయాడు ఈ మధ్య ఆయన. ఈ పిల్లవాడు హిందువు, నేను చదివేందుకు చెప్పాలని నేను అనుకోలేదే. చూడండి, మా ఫ్యామిలీ తరఫున పీరే ఉంది సార్. ఎప్పుడో 175 సంవత్సరాల కింద మా ఫ్యామిలీని నమ్ముకొని వచ్చినటువంటి ఒక ముస్లిము, అన్మ్యారీడ్, మా ఫీల్డ్స్లో దాంట్లో పనిచేసేవాడు. మా ముత్తాతలు తాతలు చెప్తుంటే తెలిసింది నాకు. ఆయన పేరు ఏదో ఉండాలి కానీ హుస్సేన్ అని ఉంటుంది. ఈ జనరేషన్లో కూడాను మా ఫ్యామిలీలో ఏదో ఒకరికి, ఎవరికో ఒకరికి హుస్సేన్ అనే పేరు ఉంటుందండి. మాట ఇచ్చారంట మా వాళ్ళు. ఓకే, అది మన హిందూ ధర్మం. కానీ ముస్లిమ్స్కి లేదా ఆ రకమైన ధర్మం అంటే వాళ్ళకు కూడా చాలా మందికి ఉందండి. ఈ టెర్రరిస్టులు అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారండి? టోటల్ ముస్లిం పాపులేషన్లో మహా ఉంటే 1% కంటే ఎక్కువ ఉండరు. వాళ్ళని చూసి మనం ఇంతసేపు భయపడాల్సిన పని ఏంది? కారణం ఏంటంటే ప్రాణభీతి అనేటువంటిది ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఇంపాసిబుల్ సార్ అది. టోటల్గా ప్రపంచాన్ని నేను ముస్లిం కింద మారుస్తాను అంటే దట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. మర్చిపోండి మీరు, అది జరిగే పని కాదు. హిందూ మతం కింద మార్చాలన్నా కానీ జరిగేది కాదు. సరే, ఇస్లామిక్ ఈ అంశంలోని ఈ ఉగ్రవాదులు, టెర్రరిస్టులు వీళ్ళు పెరగడానికి ప్రధాన కారణం ఏమైనా ఉందా? ఏంటా లింక్? వేరే దాంట్లో ఎందుకు ఉండదు? వేరే మతాల్లో ఉండదండి, మూఢత్వం అది అంతే. ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించుగా ఒక 300 కోట్ల మందో 200 కోట్ల మందిలో ముస్లిమ్స్ ఉంటారు అంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ టెర్రరిస్టులు ఎంతమంది ఉంటారండి? తిప్పి కొడితే 25,000 మంది 30,000 మంది కంటే ఉంటారు. పర్సంటేజ్లో తీసుకుంటే ఎంత ఉంటుంది? చాలా తక్కువ. మూర్ఖత్వం. ఇప్పుడు మన హిందువుల్లో కూడాను కొంతమంది ఉంటారు, చాలా మూర్ఖంగా ఉండేవాళ్ళు ఉంటారు. మన హిందూ మతం వాళ్ళు ఏమండి కొన్ని ఆచారాలు, సతీ సాగమనం ఏంటి, మంచి ఆచారం చెడ్డాచారం తీసేసంగా అలాంటివి ఉంటాయి. ఒక 70-80 సంవత్సరాల కింద మన ఇళ్లలో పెద్దవాళ్ళు కూడాను, మాలవాళ్ళు కానీ మాది వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇంటికి కనుక వస్తే చెప్పులు బయటికి రారా అనేవాళ్ళు. వాళ్ళని పెళ్ళిళ్ళకి మనం పిలిచేవాళ్ళం కాదు, మన బావిగా నీళ్ళు కూడా తోడుకొని ఇచ్చేవాళ్ళం కాదుగా. మరి ఇప్పుడు మారిపోలా? అలా మనకి బుద్ధిజంలో కానీ, క్రిస్టియానిటీలో కానీ, హిందూ మతంలో కానీ మార్పులు వచ్చాయి. కానీ వీళ్ళలో రాలా. వీళ్ళల్లో మంచి వైపు రావాల్సిన మార్పు కాస్త అటువైపు వెళ్ళిందనమాట. కానీ ఇది ఎంతకాలం జరుగుతుందని కూడా అంటున్నారు కదా మీరు. ఇక ఎక్కువ రోజులు ఉండదండి.
ప్రపంచ దేశాలన్నీ ఏకమైతే ఇంక్లూడింగ్ చైనాతో సహా, చైనా, ఇండియా, అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే ఇట్లాంటి ప్రధానమైనటువంటి దేశాలు కనుక ఏకమయ్యి ఈ టెర్రరిస్టుల మీద కనుక చేస్తే నాట్ మోర్ దెన్ 1 year స్మాష్. యు టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫర్ మీ. కానీ ఏంటంటే ఏ దేశానికి ఆ దేశం స్వార్థం. అవును, ఎవడు ముట్టి కింద నీళ్ళు వస్తే కదండి వాడికి తెలిసేది. అమెరికాలో టవర్స్ బేల్ చేసిన తర్వాత వాడికి టెర్రరిజం అంటే ఏదో తెలిసింది. అప్పుడు దాకా పాకిస్తాన్కి సప్లై చేసి ఉండేగా. F-16 ఇచ్చావు, ఎవాకులు ఇచ్చావు, పఠాన్ ట్యాంకులు ఇచ్చావు కదా. నీ ముట్టి కింద నీళ్ళు వస్తే కానీ నీకు తెలియదా? అవును. ముందు భారతదేశం యుద్ధం చేయొద్దండి. ట్రంప్ గారు చూడండి ఎంత బుద్ధిగా చెప్తాడు. యుద్ధం చేయకండి, సంయమనం పాటించండి, కూర్చొని మాట్లాడుకోండి, జరిగింది చాలా దారుణమే అని అంటాడే కానీ ఈ టెర్రరిజాన్ని నువ్వు నేను ఇద్దరం కలిసి సమూలంగా నాశనం చేద్దాం కదా అని చెప్పి ట్రంప్ గారు చెప్పారండి. పుతిన్ గారు చెప్పారా? బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చెప్పారా? జింగ్ పింగ్ చెప్పారా? ఎందుకు చెప్పరు వీళ్ళందరూ? స్వార్థము, వ్యాపారం అండి, వ్యాపారం అంతే. ఇండియా భారతదేశము పాకిస్తాన్ కొట్టుకోవాలి, ఆయుధాలు అమ్ముకోవాలి. ఈ భారతదేశం పాకిస్తాన్ కొట్టుకోవాలి, చైనా వాడు ఆయుధాలు అమ్ముకోవాలి, చైనా వాడు అమెరికా వాడు ఇద్దరు కలిసి ఆయుధాలు అమ్ముకోవాలి. ఇది పని.